హాయ్ వెల్కమ్ టు విహారీ టీవీ. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకించిన జాతే ఈ నల్ల జాతి. అనాదిగా వస్తున్న ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలని వచ్చిన ఈ విప్లవమే నల్ల జాతి ఉద్యమం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉత్పన్నమవుతున్న ఈ సమస్యకి చరమగీతం పాడాలని ఎంతోమంది పోరాడారు. వీరిలో దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే నల్లజాతి నాయకుడు నెల్సన్ మండేలా ప్రముఖులు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల సూర్యుడిగా ఇతన్ని అభివర్ణిస్తుంటారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన దక్షిణాఫ్రికా దేశ ప్రధానిగా ఎదిగారు. దక్షిణాఫ్రికాలో రాజధాని కేప్ టౌన్కి సమీపాన ఉన్న ఉమాటా జిల్లాలో మవేజో అనే గ్రామంలో జూలై 18న 1918లో జన్మించాడు. వీరు తెంబు వంశానికి చెందినవారు. నెల్సన్ మండేలా పూర్తి పేరు నెల్సన్ రోలీ హాహా మండేలా. ఆఫ్రికన్ భాషలో రోలీ హాహా అంటే దూకుడు స్వభావం కలవాడని అర్థం. ఇతని తండ్రి గాడ్లా కొన్ని స్థానిక తెగలకు కౌన్సిలర్గా ఉండేవాడు. గాడ్లాకు మొత్తం 4 భార్యలు. వీరిలో 3వ భార్య నోసికని ఫ్యాన్నీకి జన్మించిన మగబిడ్డే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా తండ్రి ప్రజానాయకుడు అవడంతో పై అధికారులతో ఒక అంశంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో మండేలా తండ్రి గాడ్లా అని విధుల నుండి తప్పించారు. అంతంత మాత్రంగానే ఉన్న మండేలా కుటుంబ ఆదాయానికి గండిపడడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. తమ నివాసాన్ని వదిలి వేరే గ్రామాన్ని చేరుకొని చిన్న గుడిసెలో జీవనం సాగించారు. తన 9వ ఏట క్షయవ్యాధితో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం దీనస్థితికి చేరుకుంది. గాడ్లా కుటుంబంలో 13 మంది సంతానంలో బడిమెట్లు ఎక్కిన ఏకైక వ్యక్తి నెల్సన్ మండేలా. నిజానికి మండేలాకి మొదట్లో నెల్సన్ అనే పేరు లేదు. ప్రాథమిక విద్య చదివే క్రమంలో రోలీ హాహా అనే పేరు పలకడానికి ఇబ్బందిగా ఉందని ఓ ఉపాధ్యాయుడు అతనికి నెల్సన్ బిరుదునిచ్చాడు. అప్పటి నుండి నెల్సన్ మండేలాగా అందరికీ సుపరిచితమయ్యాడు. తర్వాత 1937లో మండేలా ఫోర్ట్ వ్యూ ఫోర్ట్ వద్ద ఉన్న హీల్డ్ టౌన్ కళాశాలలో చేరాడు. కళాశాలలో చేరిన అనంతరం అక్కడి సమస్యలపైన పోరాటం చేశాడు. అతి తక్కువ కాలంలో నిబద్ధత గల విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. కళాశాలలో విద్య పూర్తయ్యాక స్థానిక ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయంలో BAలో చేరాడు. BA చదువుతున్న క్రమంలో ఆలివర్ టాంబో అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న మండేలాను ఒక వివాదంలో విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత దూర విద్యలో BL పూర్తి చేశాడు. ఫోర్ట్ హేర్ యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన మండేలాకి తన తండ్రి మరణం అనంతరం సంరక్షకుడైన జోగిన్ తాబా పెళ్లి నిశ్చయించాడు. ఇదే సమయంలో జోగిన్ తాబా కొడుకు వివాహం కూడా నిశ్చయమైంది. వీళ్ళిద్దరికీ పెళ్లిపైన ఎలాంటి అభిప్రాయం లేకపోవడంతో జోహెన్నెస్బర్గ్కు వెళ్ళిపోయారు. అనంతరం నగరంలో మండేలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రోజులు గడిపాడు. ఇదే సమయంలో న్యాయశాస్త్రాన్ని చదువుతున్న క్రమంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ యూత్ లీగులో చేరాడు. సరిగ్గా ఇదే సమయంలో 1948లో దక్షిణాఫ్రికా నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల తెల్ల జాతుల మధ్య వివక్షతను పెంపొందించడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశంగా ఉండేది. దీనికి నిరసనగా 1952 డిఫెన్స్ క్యాంపెయిన్, 1955 పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో నెల్సన్ మండేలా ప్రముఖంగా పాల్గొన్నాడు. ఇదే సమయంలో మండేలా అతని మిత్రుడు కలిసి ఒక లా సంస్థని స్థాపించారు. దీని ద్వారా అనేక మంది నల్లజాతి ప్రజలకి ఉచితంగా న్యాయవాద సౌకర్యం కల్పించారు. మొదటి నుండి కూడా మండేలా గాంధేయవాది కావడంతో ఏ నిరసన చేసినా శాంతియుతంగానే నిర్వహించేవాడు. నెల్సన్ మండేలా చేసిన ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దృష్టిలో విప్లవకారుడిగా ముద్ర వేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం ఇతనిపైన నిఘా పెట్టింది. 1955లో నల్లజాతి హక్కుల కోసం జరిగిన ఒక ఆందోళనలో మండేలాతో సహా 150 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు విచారణ చేసి 150 మందిని విడుదల చేసింది. 1960 నాటికి దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులపైన రోజురోజుకి అణిచివేత అధికమైంది. దక్షిణాఫ్రికా శ్వేతజాతి నాయకుడు హెన్రీ నల్లజాతి వారి జీవించే హక్కుని తగ్గించాడు. దీంతో కోపగ్రస్తులైన నల్లజాతి ప్రజలు 1960 మార్చి 21న దాదాపు 10,000 మంది
షార్క్ వెళ్లి పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. ఈ ఘర్షణలో పోలీసులకి ఆందోళనకారులకి మధ్య తోపులాట జరిగింది. ఆందోళనను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా 69 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిని ఖండించిన మండేలా గాంధీ మార్గమైన అహింసా మార్గాన్ని వదిలి హింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. స్థానికంగా ఉన్న అన్ని ప్రభుత్వ మిలిటరీ స్థావరాలపైన దాడికి యత్నించాడు. ఇందుకుగాను ప్రభుత్వం మండేలాని 1962 ఆగస్టు 5న అరెస్ట్ చేసింది. మండేలా అరెస్టు అనంతరం దేశం అగ్నిగుండమైంది. నెల్సన్ మండేలాని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బోదా ఆందోళనలు విరమిస్తేనే మండేలాని విడుదల చేస్తామని ప్రకటించాడు. దీనిపై మండేలాతో చర్చించగా అతను విడుదలకి విముఖత చూపించాడు. 1989 నాటికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఫెడ్రిక్ క్లర్క్ నెల్సన్ మండేలాతో సుదీర్ఘ చర్చలు జరిపి నల్ల జాతీయులకి రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చాడు. దీనికి సానుకూలంగా స్పందించిన మండేలా 1990 ఫిబ్రవరి 11న విడుదలయ్యారు. 1994లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నెల్సన్ మండేలా ఘన విజయం సాధించి మొట్టమొదటి నల్ల జాతి అధ్యక్షుడుగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. అధ్యక్షుడయ్యాక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించి ప్రజల పాలిట దేవుడిగా మారాడు. వీరి సేవలకు గాను 1993లో శాంతి రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అలాగే ఆయన సేవలని గుర్తించిన భారత్ మండేలాను 1990లో భారతరత్న జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతులతో సత్కరించింది. గాంధీ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే మండేలా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టిన సత్యాగ్రహ నినాదమిచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2007లో ఢిల్లీలో జరిగిన సమావేశానికి కూడా నెల్సన్ మండేలా హాజరయ్యాడు. దాదాపు 27 సంవత్సరాల పాటు కారాగార శిక్షను అనుభవించిన ఈయనను 20వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధ నాయకులలో ఒకడిగా పేర్కొంటారు.